ఇప్పుడు మనం ఇవాళ చేద్దాం ఫిష్ మంది. దాని గురించి ముందు ఏంటంటే మనం ఏ విధంగా మనం బగారాన్నం చేసుకోవడానికి కొత్తిమీర, పుదీనా, ఇంకొచ్చి తేజ్పత్తా, 4 ఇలాచి, 4 లవంగాలు, ఇంకా సాయి జీరా వేసుకొని ఈ విధంగా స్లైట్లీ మనం ఫ్రై చేసుకోవాలా. అదేవిధంగా కొద్దిగా ఇంట్లో వచ్చి కొద్దిగా జీరా కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే అది కూడా చూడడానికి బాగుంటుంది. సో ఈ విధంగా లైట్గా చేసుకున్న తర్వాత మనం దీంట్లో యాజ్ యూజువల్ సేమ్ బగారా ఎలా చేస్తాం కదా అదేవిధంగా ఇట్లా చేసుకున్న తర్వాత వాటర్ వేసుకున్న తర్వాత ఫిష్ మసాలా వేయాలి. దాని తర్వాత సోక్ చేసుకున్న రైస్ని దీంట్లో కలిపేయాలి. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని నేను డీప్గా ఫ్రై చేసుకుంటా నార్మల్గా. ఓకే, సో మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మేజర్ ఏంటంటే మనం మెజర్మెంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒకటి పాత్రలో మనం చూడొచ్చు ఇది ఉంటుంది. సపోజ్ దీని నిండా మనం రైస్ తీసుకుంటామంటే దీంట్లో 1.5 వాటర్ వేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మసాలాని మంచిగా ఇది అయిపోయింది. సో ఈ వాటర్ వేస్తున్నాను నేను ఫుల్. దాని తర్వాత ఇంకా కొద్దిగా ఆఫ్ వేస్తాను నేను. అది మంచిగా బాయిల్ అయ్యే వరకు మనం దాని తర్వాత రైస్ దీంట్లో వేయాలా. అది కూడా చూపిస్తాను ప్రాసెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ బాయిల్ అయిపోయింది. మనం చేసుకున్న బగారా గురించి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మొత్తం రైస్ వేసేసిన ఒకసారి లైట్గా కలుపుకున్నాను నేను. ఈ విధంగా రైస్ మొత్తం సోక్ చేసుకున్న రైస్ దీంట్లో వేసేసాం. కాసేపు గురించి దీన్ని మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మీడియం హీట్లో కానీ మీడియం హీట్లో తిని మనం కాసేపు గురించి పెట్టాం. అంతలోపు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం. సపరేట్గా మనం ఇక్కడ చూడవచ్చు మీరు ఇట్లా ఫిష్ని మ్యాగ్రిగేట్ చేసి పెట్టుకున్నాం. బిఫోర్ మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందు ఫిష్ మ్యాగ్రిగేట్ అయితే అందరికీ తెలుసు ఏ విధంగా మనం మసాలాలో కలిపి పెట్టాలి అన్నట్టు. దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం దీంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం, ధనియా పౌడర్ వేస్తున్నాం, ఫిష్ ఫ్రై పౌడర్ కూడా వేస్తున్నాం, దీంట్లో ధనియాల పౌడర్ వేస్తున్నాము. అదేవిధంగా ఏంటంటే మనం మసాలా ఉంటుంది కదా, పట్టా, ఇలాచీ, లవంగ్, సాయి జీరా ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా దీంట్లో కలుపుకోవడం వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అదేవిధంగా దీంట్లో వచ్చి నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలా. సాల్ట్ టేస్ట్ ఎంత మనకి అవసరం ఉంటుందో అంత టేస్ట్ ప్రకారంగా మనం సాల్ట్ కూడా దీంట్లో కలుపుకోవాలి. అది మ్యాగ్రినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసిన తర్వాత మనం ఈ విధంగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, నార్మల్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది పైన సెట్ చేసి చూడొచ్చు. ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది. ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై. మ్యాక్సిమం ఫిష్ ఫ్రై మనకి రెడీ అయ్యింది. ఈ మధ్యలో మనం డ్రై ఫ్రూట్స్ని లైట్గా ఆయిల్లో మనం ఫ్రై చేసుకున్నాం. ఎందుకంటే పైనుండి మనం ఫిష్ మంది పైన డెకరేట్ చేయడానికి. ఈ ఫిష్ మంది అంటే చాలామంది బాస్మతి రైస్తో కూడా చేస్తారు. ఇంకా నేనేంటంటే దీంతో వెరైటీగా సోనా మసూరి రైస్తో ఈ ఫిష్ మందిని చేస్తున్నాం. ఎందుకంటే చాలామందికి బాస్మతి రైస్ వల్ల జీర్ణం ప్రాబ్లం వస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా సంవాట్ వెరైటీగా సోనా మసూరితో దీన్ని తయారు చేస్తాం. ఇది ఫైనల్ మీకు ఏ విధంగా ఉంటుందో అన్నది డెకరేట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది మనది చికెన్ మంది రైస్ ప్రాపర్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సి అనుకుంటే దీంట్లో కలర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా 1 సైడ్ వేసుకున్నాం కలర్, 1 సైడ్ వచ్చి వైట్ రైస్ ఉంటుంది, 1 సైడ్ కలర్ ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఎనీ కలర్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమైన కలర్స్ని మనం కొద్దిగా వేసుకొని దీన్ని కాసేపు గురించి మూత పెట్టేద్దాం. దానికన్నా ముందు మనం దీనిపైన కొద్దిగా డెకరేట్ చేసుకుందాం. ఈ కొత్తిమీర ఈ విధంగా కొద్దిగా దీనిపైన వేస్తాం. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ని కూడా లైట్గా ఫ్రై చేసుకొని దీనిపైన వేసేయాలి. వేసిన తర్వాత ఒక్కొక్క ఫిష్ తీసి దీన్ని ఫ్రై చేసుకున్న ఫిష్ని మనం ఈ విధంగా డెకరేట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి మనం సర్వ్ చేసేటప్పుడు ఫ్రై చేసుకున్న ముక్కలు దానిపైన పెట్టేసి డ్రై ఫ్రూట్స్ వేసి వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. మీరు ఒకసారి తిని చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, అందరికీ, రిలేటివ్స్కి వచ్చిన వాళ్ళకి కూడా ఇది స్పెషల్ డిష్ ఉంటుంది. ఫిష్ మంది రైస్, అది కూడా బాస్మతి రైస్తో కాదు, సోనా మసూరి రైస్తో చేయొచ్చు. చాలామందికి సోనా మసూరి రైస్ అంటే ఎక్కువ తింటారు, బాస్మతి రైస్ అంటే కొద్దిగా తక్కువ తింటారు. సో ప్లీజ్ మీరందరూ ఇంట్లో ట్రై చేయండి హెల్తీ ఫుడ్.
బాగుంటే షేర్ చేయండి, అందరికీ చేసుకొని తిన్న తర్వాత ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏ విధంగా ఉందని మీరు. ఓకే, థ్యాంక్స్. మళ్ళీ ఇంకోసారి వేరే వీడియోతోని మిమ్మల్ని నేను కలుస్తాను. థ్యాంక్ యూ.